నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇలా ఆ 50-61ని 60 చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఏడొస్తాయన్నా? ఇవాళ మీకు మెడికల్ బిల్స్ కానీ ఇతర బిల్స్ అన్ని కలిస్తే 8,200 కోట్లు చెల్లించాలి టీచర్లు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు. అవ్వెక్కడిస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అవ్వెక్కడిస్తాడు. ఇవన్నీ ఎవ్వి ఇయ్యలేక ఇలా ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇలా మళ్ళా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ వరకు 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఒక్కొక్క దరఖాస్తుకు ₹1,00,000 పైన ఉంటుంది. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దొబ్బిపోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్. ఇవాళ వరకే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా 25,000 కోట్ల రూపాయలు తీసుకోవాలి. మన పైసలు దోసుకొని మనకే పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా కులగణన పేరుతో టైం పాస్ చేస్తున్నారు. ఇలా కులగణన మీరు వాస్తవాలు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటించింది ఎంత అంటే, ఇది ఆధార్ కార్డు, మీ అందరికి ఆధార్ కార్డు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 3,90,00,000 ఆధార్ కార్డు ఉంటే 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. కానీ రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత చెప్తుందంటే 3,70,00,000 అట. అరే ఆధార్ కార్డులేమో 3,90,00,000 అంటావు, నువ్వు జనాభానేమో 3,70,00,000 అంటావు. మరి ఇంకా ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకు 30 లక్షల మంది ఉంటారు. రాష్ట్ర జనాభా 4,30,00,000 అయితే మరి నువ్వు ప్రకటించడం 3,70,00,000. మరి మిగతా 60 లక్షలు ఎడమైనాయి. చచ్చిపోయారా బతికిరా వాళ్ళు? ఒక్కదానికి ఒకటి పొంతన లేకుండా కులగణన మేం చేస్తాం అంటే వాళ్ళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కులగణన పేరుతో బీసీ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నది. దానివల్ల బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఇవాళ అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ఒక బీసీ, ఆయన మంత్రివర్గంలో గత మంత్రివర్గంలో ఇలా 27 మంది బీసీలు, 12 బీసీ ఎంపీలను మంత్రులు చేసినంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసేంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అన్ని వర్గాలను సమానంగా ఉంచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ లెక్కన ఇవాళ ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి ఆలోచించాను. ఇవాళ దేశం గురించి ఆలోచించేది మాది భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు బాధపడుతున్నారన్న, ఎక్కడ పోయినా కార్యకర్తలు ఏడుస్తున్నాను. మేము పోతే అన్న వీళ్ళకు టీచర్ల కోసం కొట్లాడుతుంది, రైతుల కోసం కొట్లాడుతుంది, ఉద్యోగుల కోసం కొట్లాడుతుంది, దోమలు కూడా చౌరస్తాపై నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ అంటే కొట్లాడుతుంది. ఏదైనా కొట్లాడింది మనమన్నా, దెబ్బతిన్నది మనమన్నా, రౌడీ షీట్లు ఓపెన్ చేసుకుంది మనమన్నా, ధర్మం కోసం పనిచేస్తే కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసుకుంది మనమన్నా, జైలుకు ఏంది మనమన్నా, కాళ్ళు చేతులు విరగొట్టుకునేది మనమన్నా. కానీ మన కాళ్ళు చేతులు విరగొట్టుకొని మనం కొట్లాడితే ఈ తెలంగాణ సమాజం అంతా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందన్న. ఎందుకు కొట్లాడాలన్నా మనం వీళ్ళ కోసం అని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలి ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించారన్న. ఒక్కసారి ఆలోచించున్నాడు. కొట్టాడింది మేమన్నా, అన్ని రకాల మా జీవితాలను సర్వనాశనం చేసుకుంది మేమన్నా. అన్న మీ కుటుంబాలనే అన్న, మీ లెక్క మాకు కూడా కుటుంబాలనే అన్న. మీరు మీ కుటుంబాలతో సినిమాలకు పోతారు, ఫంక్షన్లకు పోతారు, షికార్లో పోతారు, హోటల్లో పోతారు, ఫంక్షన్ చేసుకుంటారు. కానీ 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కానీ మేము సినిమాలకు పోలే అన్న, ఫంక్షన్లో పోలే, ఏ శుభకార్యాలు పోలే. 24 గంటలు మీకోసం కొట్లాడమన్నా, పాదయాత్రలు చేస్తామన్నా మీకోసం. 24 గంటలు ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఏ రాత్రి ఎత్తుకపోతారు, ఏ రోజు ఏ రాత్రి కేసులు పెడతారు, ఎప్పుడు జైలుకు పంపుతారో కూడా చెప్పలేని పరిస్థితిలో మేము కొట్లాడమన్నా. ఇప్పుడు అదే కార్యకర్తలు పరిస్థితున్నారు మమ్మల్ని. కానీ మీకు ఒక మంచి అవకాశం వచ్చిందన్న మీకు. ఎందుకంటే ఓటేసే అవకాశం, మా కార్యకర్తలకు న్యాయం చేసే అవకాశం మీకు వచ్చిందన్న. మీరు ఇట్లా ఓటు వేయకుంటే మా కార్యకర్తలు పరిశీలిస్తారన్న. ఈ వద్దన్న, ఈ కొట్లాట వద్దన్న, బంద్ చేద్దామన్న కొట్లాటలు.
మన వ్యాపారం మనం చేసుకుందామన్నా, మన కుటుంబం నుంచి మనం ఆలోచించుకుందామన్నా. ఇంత కొట్లాడితే ఓట్లు లేకుంటే ఎందుకు కొట్లాడాలని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలన్నా, ఏం ఆన్సర్ చెప్పాలి ఒక్కసారి ఆలోచన. మీకు కూడా అన్నదమ్ములు ఉన్నారన్నా, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారన్నా, మీకు కూడా ఇలా మీ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే ఒక్క కేసు పెడితే భయపడతారన్నా. కానీ మా ఒక్కొక్క కార్యకర్త మీద 30-40 కేసులు ఉన్నాయన్న, 30-40 కేసులు ఉన్నాయన్న. 24 గంటలు వాళ్ళ కుటుంబాన్ని పక్క పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కేసులు లేవన్నా, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కేసులు లేవన్నా, కేవలం మా మీద ఉన్నాయన్న. బాధ అనిపిస్తుంది అక్క అప్పుడప్పుడు చూస్తే. ఇంత కొట్టాడితే మాకు ఓటేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యాన్ని రావాల్సి ఉండే, రామరాజ్యాన్ని రావాల్సి ఉండే, మహారాజ్యం రాక ఈ దుర్మార్గపు కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇలా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందో ఒక్కసారి ఆలోచించురన్నా. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అంది వచ్చిన అవకాశం అన్నా. ఇలా మా అభ్యర్థులు గెలిస్తే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఒక స్కుంటి సాగిస్తారు, ఎందుకు పోయినా కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి కోసం పోయినా అంటాడు. వానికి అభివృద్ధికి వెళ్తాడు, నీకేమైనా అభివృద్ధి చేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ టాప్ 5 5 మంత్రులు మాత్రమే న్యాయం జరుగుతున్నది. 15% కమిషన్ ఇస్తేనే బిల్స్ వస్తున్నాయి అన్న. మీకు డిఏలకు పైసలు లేవట, మీ పిఆర్సీకి పైసలు లేవట, మీకు ప్రమోషన్ చేయడానికి పైసలు లేవట, 2 లక్షల ఉద్యోగాలు చేయడానికి ప్రమోషన్ లేవట, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవట. కానీ టాప్ 5 మంత్రుల బిల్స్ పేమెంట్ చేయడానికి పైసలు ఉన్నాయి. 15% కమిషన్ తీసుకొని బిల్స్ పేమెంట్ చేయడానికి మాత్రం ఇలా పైసలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు చెప్పులు ఎదురే విధంగా తిరుగుతున్నా సెక్రటరీ చుట్టూ, ఫైనాన్స్ మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నా. 15% కమిషన్ ఇవ్వకుండానే ఏ పడైతే లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నారాజుగా ఉన్నారు అన్న. మా సొంత పనుల కూడా 15% కమిషన్ ఇచ్చే పరిస్థితి. మా నియోజకవర్గానికి ఒక్క పైసా వస్తలేదు. అభివృద్ధి మొత్తం అట్టుడిగిపోయింది. ఏమి లేకుండా ఇలా ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందన్న. ప్రజలు క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితులు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దడ భయపడుతున్నారన్న. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో